వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంతర్వేదిలో పరిస్థితి క్షణానికి మారిపోతుంది. పెద్ద ఎత్తున దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలునే వేస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ క్యాటరింగ్ పెద్ద ఎత్తున ఈదురుగాలతో పాటు సముద్రపు అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గత రాత్రి ఇదే ప్రాంతంలో తుఫాను తీరం దాటింది. దీంతో ఇక్కడ స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందంటూ కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇటు అంతర్వేది, మల్కీపురం, రాజోలు, రామరాజులంక, దిండి ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వృక్షాలు, కొబ్బరి చెట్లు, ఇతర వృక్షాలు కూడా నేలవాలై విద్యుత్ స్తంభాలు కూడా ఇళ్లపై పడిన పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనా ఈ మోంతా తుఫాన్ అయితే కోనసీమ జిల్లాను చాలా అతలాకుతలం చేస్తుందని చెప్పవచ్చు. నిజంగా ఇది కోనసీమ జిల్లా దుఃఖదాయిని మోంతా తుఫాన్ అని కూడా చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఈదురుగాళ్ళు, ఇసుక రేణువులు సైతం ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున లేచి సముద్రపు కెరటాల మాదిరిగా, అలల మాదిరిగా ఇసుక రేణువులు కూడా వెళ్తున్నాయంటూ చెప్పని అవసరం లేదు. గత రాత్రి ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. సాధారణంగా కాకినాడ సమీపంలో మచిలీపట్నం దగ్గరలో కాకినాడ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటుతుంది అనుకున్నారు. కానీ తుఫాను గత రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో తన దిశను మార్చుకోవడంతో ఒక్కసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపై విరుచుకుపడింది. దీంతో ఇక్కడ స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న ఇదే కథనాన్ని ఆర్టీవీ కూడా ప్రచురించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో పరిస్థితి దారుణంగా ఉందంటూ మనం ఒక కథనాన్ని కూడా ప్రచురించాం. స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో రాత్రి వారిని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది సార్ రాత్రి? మీరు ఇక్కడే కదా? ఏమైంది? మాకు 2 రోజుల నుంచి కరెంట్ కానీ ఇది కానీ నిన్న మార్నింగ్ 9 గంటల నుంచి కరెంట్ అయి తీసివేసారు. అధికారులు అప్రమత్తం చేశారు. కానీ ఈ భయాందోళనలో ముందు మచిలీపట్నం ఈ అనకాపల్లి మధ్యన తీరం దాడుతుందని చెప్పారు. ఈ సోషల్ మీడియా దీని ద్వారా ఈ అంతర్వేదాన్ని కొంతసేపు ఇలాగ మన పిఠాపురం దగ్గర దాటుతుందని ఇలాగ రకరకాలు చేశారు. చాలా భయభ్రాంతులకు గురయ్యారు ప్రజలందరూ. రాత్రి తీరం దాటే సమయంలో ఈదురుగాలు ఏ విధంగా వీచాయి? చాలా బలంగా వీసినాయి. మేము ఎప్పుడో 1996 ఆ టైంలో అప్పుడు వచ్చిన తుఫాన్ లాగా కంటే చాలా బలంగా వీసినాయి. ప్రజలందరూ, అధికారులు అందరూ అప్రమత్తం చేశారు. సముద్రపు కెరటాలు ఊరి మీద కూడా విరుచుకుపడిన పరిస్థితి. ఆక్వా చెరువులు ఏ విధంగా ఉన్నాయి? ఆక్వా చెరువులు ఇలాంటి పరిస్థితుల్లో మనుగడ సాధించడం చాలా కష్టం. ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాయి ఆక్వా చెరువులు ఇవన్నీ. ఇప్పుడు అందరూ ఇటువంటి గాలి మీరు ఎప్పుడైనా చూసారు గతంలో? ఇంతటి గాలి 1996లో అంత వచ్చింది. కానీ అంత ఇక్కడ మన రాజోలు దివసీమకి ఎప్పుడు ఇంత లేదు. అమలాపురం అటు సైడ్ వచ్చింది. కానీ ఇటేపు ఇది రావడం ఇది బాగా ఫస్ట్ టైం. ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దయ వలన ఎప్పుడు మా తీరానికి ఎప్పుడు ఇలాంటిది రాలేదు. ఇప్పుడు కూడా ప్రాణ నష్టం కింద బయటపడ్డామని చెప్పి అనుకుంటున్నాం. స్థానిక మత్స్యకారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎప్పుడైనా చూసారా ఇంతటి గాలి, ఇంతటి వేగమైన గాలి ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారు మీరు? గాలి అంటే చూడటం జరిగింది కానీ గతంలోనూ, కానీ మనకి ఇప్పుడు దగ్గరగా ఉండటం అన్నది ఎప్పుడు చూసామండి గాలిని. అయితే రాత్రి 1:30-2 సమయంలోనూ పోర్ట్ టైం వల్లనే సముద్రం ఎదర రావడం జరిగిందండి. ఎదరకొచ్చి ఇలాగా తీరం ఇలాగా దగ్గరలో ఉన్న పల్లమంతా మునిగిపోవడం జరిగింది. అయితే మరి తీరం దాటుతుంది అంటున్నారు. కానీ తీరం దాటే సమయంలో కానీ గాలి వేగం పెరుగుతుందండి. రాత్రి మీద గాలి వేగం పెరిగిందా? రాత్రి మీద అయితే పెరగలేదండి, ఇప్పుడు తగ్గిందండి. రాత్రి నిన్న సాయంత్రం ఇది కూడా చాలా వేగంగా వేస్తుంది కదా గాలి? గాలి అంటే తక్కువేనండి. నిన్న మీద తక్కువేనండి. నిన్న సాయంత్రం నుంచి ఇలా తూర్పు నుంచి ఇలాగా సముద్రం మీదకి తిరగటం, గాలి సముద్రానికి బలం పెరిగింది. దాని మీద పోర్ట్ టైంలోనూ ఇలాగా రావడం జరిగిందండి వాటర్ ఎదరికి. అంతేగాని గాలి అయితే తక్కువేనండి. ఇప్పుడు గతంలో ఇలాంటి తుఫాన్ మీ సైడ్ ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, ఇప్పుడు పూర్వం జరుగుంటుందేమో కానండి మా టైంలో చూడలేదు. కానీ గాలి వేగం అయితే వాటికి ఇప్పుడు చూడటం జరిగింది. అధికారులు బాగానే స్పందించారా? పునరావాస ఏర్పాట్లు కనిపించడం కానీ ఏమైనా ఏర్పాట్లు చేశారు? అయితే రాత్రి నుంచి కార్ల మీద తిరుగుతూనే ఉన్నారండి. పోలీసు వ్యవస్థ అంతా కూడా తిరుగుతూనే ఉందండి. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏమి లేదండి. అంటే మనం జాగ్రత్తగా ఉండటం అంటూ మంచిదండి. అయితే ఇక్కడ స్థానిక మత్స్యకారులతో పాటు స్థానికులు కూడా చెప్తున్నారు గతంలో ఎప్పుడు ఇంతటి తుఫాన్ చూడలేదు, ఈ స్థాయిలో ఈదురుగాలు చూడలేదని అయితే వీరు ఒక్కసారిగా చెప్తున్న పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో మొదట అంతర్వేది తీరం దాటుతుందన్నారు. కానీ మచిలీపట్నం, కాకినాడ అని అఫీషియల్గా చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అంతర్వేదిలో తీరం దాటడం ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురి చేసింది. సముద్ర కెరటాలు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా బీభత్సమైన గాలి, ప్రస్తుతం వర్షం కూడా దీనికి తోడైంది. చూడాలి సాయంత్రం లోపు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది. ప్రస్తుతం అయితే సముద్రపు కెరటాలు ఊరి మీద పడడంతో ఒక్కసారిగా
కెరటం అంతా కూడా ఊరి మీద పడడంతో ప్రస్తుతం ఊరు అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా సముద్రపు కెరటాలతో పాటు తీవ్రమైన గాలి వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు అనేవి చేసామని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అంతర్వేదికు ఎవరు రావద్దనే చెప్తున్నాము. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది. కెరటాలతో పాటు ఈదురుగాలు బలమైన వర్షం కూడా పడుతుంది కాబట్టి దయచేసి ఎవరు అంతర్వేది రావద్దని అయితే అధికారులు చెప్తున్నారు. ఆర్టీవీ సాక్షిగా మనం కూడా చెప్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ అంతర్వేది సముద్ర తీరం వద్ద ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ అంతర్వేది సముద్ర తీరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.